స్వతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సదాశివపేట పోలీస్ కార్యాలయం నుండి జాతీయ రహదారిపై అన్ని కాలేజీలో విద్యార్థులు రన్నింగ్ చేసుకుంటూ మండల రెవెన్యూ కార్యాలయం వరకు మళ్లీ తిరిగి సదాశివపేట పోలీస్ స్టేషన్ వరకు కార్యక్రమాన్ని దివ్యంగా కొనసాగించి అనంతరం విద్యార్థులకు ముఖ్య సందేశాన్ని అందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సదాశివపేట సిఐ డి వెంకటేశం అనంతరం సిబ్బందితో ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమర యోధులు, యూనియన్ హోమ్ మినిస్టర్, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, స్వతంత్రం అనంతరం 565 స్థానాలను ఉన్న భారతదేశంలో ఆయన పోరాట పటిమతో ఒక్కటిగా కలిపి ఐక్య భారతదేశం రూపొందించడం జరిగిందని, దేశ ఐక్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషికి ఆయనకు భారత్ బిస్మార్క్ అని బిరుదును లభించింది అన్నారు. 1928లో బార్డోరీ రైతన్న ఉద్యమం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అక్కడి రైతులు పనులు చెల్లించకుండా ఐన్స్ ప్రాథమిక పోరాటం చేయడంతో వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆ ఉద్యమం విజయవంతమైందని, ఆయన చేసిన పోరాటాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సదాశివపేట సిఐ డి వెంకటేశం తెలియజేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, కొందరు యూత్ 2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏందని. ఓకే, ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా, గేమ్ ఆడతారా, ఇంకోటి చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు, డెసిజన్ కరెక్ట్ తీసుకోగలుగుతావు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మీ పనులు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సదాశివపేట పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ సదాశివపేట పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలకు అందరికీ కూడా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.